హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లోని ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్లో ప్రతి నెల ₹1000 జమ చేయడం ద్వారా మనం 49 లక్షలను పొందవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ని మీరు ఆన్లైన్ ద్వారా కానీ లేదా ఆఫ్లైన్ ద్వారా మీరు బ్యాంక్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఈ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ని డైరెక్ట్ గ్రోత్ ఆప్షన్ ఉండే విధంగా తీసుకోవాలి. డైరెక్ట్లో ఉండడం వల్ల మనకి ఏ విధమైన కమిషన్ కట్ అవ్వదు. అదే రెగ్యులర్లో తీసుకుంటే కొంత కమిషన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ఫండ్ని జనవరి 1, 2013లో లాంచ్ చేశారు. ప్రజెంట్ దీని ఎన్ఏవి వచ్చి 254గా ఉంది. అంటే సపోజ్ మీరు 50,000 మీరు డిపాజిట్ చేసినట్లయితే ఆ అమౌంట్ని ఎన్ఏవీల కింద కన్వర్ట్ చేసి ఆ ఎన్ఏవి వాల్యూ పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మీ అమౌంట్ కూడా పెరుగుతూ వెళ్తుంది. ఇక్కడ చూశారు కదా, ఈ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ని స్టార్ట్ చేసినప్పుడు 2013లో దీని ఎన్ఏవి వాల్యూ 24-25 మధ్యలో ఉంది. అదే దీని ప్రజెంట్ ఎన్ఏవి వాల్యూ వచ్చి 265గా ఉంది. అంటే సపోజ్ మీరు అప్పుడు 50,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగిందో మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ఏవి వాల్యూ పెరిగినప్పుడల్లా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దీని లాస్ట్ 5 ఇయర్స్ దీని పర్ఫార్మెన్స్ చెక్ చేసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో ఇది 14% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 3 ఇయర్స్లో 22%, లాస్ట్ 5 ఇయర్స్లో 33% రిటర్న్స్ని అందివ్వడం జరిగింది. ఆ విధంగా చూసినట్లయితే యావరేజ్ మీద మనకి 23% అనేది వస్తుంది. నెక్స్ట్, ఈ ఫండ్ వాల్యూ వచ్చి 21,512 కోట్లు. అంటే అంతమంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారన్నమాట. నెక్స్ట్, ఈ ఫండ్ని మెయింటైన్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు ఉంటారు. అతని ఈ ఫండ్ని డిఫరెంట్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసి ఈ ఫండ్ గ్రోత్ అయ్యే విధంగా చూస్తారు. దీనికి గాను మనం ₹1 కూడా పే చేయని అవసరం ఉండదు. కానీ మనం ఇన్వెస్ట్ చేసిన ఈ అమౌంట్లో ఎక్స్పెన్షన్ రేషియో వచ్చి 0.83గా ఉంది. అంటే ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద 0.83% అనేది కట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దీంట్లో మనం అమౌంట్ని ఎప్పుడన్నా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడన్నా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ 1 ఇయర్ లోపు మనం అమౌంట్ విత్డ్రా చేసినట్లయితే 1% ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ అనేవి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదే 1 ఇయర్ దాటినట్లయితే మనం ఏ విధమైన ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ కట్టనవసరం లేదు. అదేవిధంగా 1 ఇయర్ లోపు అమౌంట్ విత్డ్రా చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే 1.25 lakhs అంతకంటే ఎక్కువ అమౌంట్ మనకి ప్రాఫిట్ వచ్చినట్లయితే 20% ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. అదే 1 ఇయర్ దాటినట్లయితే 12.5% ట్యాక్స్ విధించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ని మనం 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకటి లంసమ్, 2 సిప్. లంసమ్ అంటే ఒకేసారి కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి అలా కొన్ని సంవత్సరాలు వదిలేయచ్చు. అదే సిప్ అయితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ప్రతి నెల కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఈ ఫండ్లో లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మినిమం వచ్చి 5,000, మ్యాక్సిమం మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అదేవిధంగా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మినిమం వచ్చి 500, మ్యాక్సిమం ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో ఎంత అమౌంట్ పొందవచ్చు అనేది చూద్దాం. ఈ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్లో లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ చెక్ చేసినట్లయితే మనకి 23%గా వచ్చింది. కానీ మనం 19% తీసుకుని దాని ద్వారా మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1, సపోజ్ మనం ప్రతి నెల ₹1000 చొప్పున సిప్ రూపంలో 3 సంవత్సరాలు కట్టినట్లయితే 3 సంవత్సరాలకు గాను మనం ఇన్వెస్ట్ చేసింది 36,000 మాత్రమే. కానీ మనకి 19% ఇంట్రెస్ట్తో అవి 3 సంవత్సరాల తర్వాత ₹49,784 రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం 5 సంవత్సరాలు కట్టినట్లయితే మనం కట్టింది 60,000 మాత్రమే అవుతుంది. కానీ మనకు వచ్చే రిటర్న్స్ ₹1,01,505 రిటర్న్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఎగ్జాంపుల్ 2, ఇందులో ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ అంతా ₹1,000 చొప్పున కట్టవలసి ఉంటుంది. సెకండ్ ఇయర్ 10% ఇంక్రీజ్ చేయడం వల్ల ₹1,100 కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ఇయర్ ₹1,210 కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా 3 ఇయర్స్కి కలిపి మనకు వచ్చే రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 19% ఇంట్రెస్ట్తో ₹54,118 రావడం జరుగుతుంది. అదే 5 ఇయర్స్కి చెక్ చేసినట్లయితే ₹1,19,140 5 ఇయర్స్కి రావడం జరుగుతుంది. ఈ విధంగా దీంట్లో మనం 3 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని తర్వాత ఏం పే చేయకుండా అలాగే 24 సంవత్సరాల పాటు వదిలేసినట్లయితే మనకి 19% ఇంట్రెస్ట్తో ₹49,05,575 రావడం జరుగుతుంది. అదే 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి వదిలేసినట్లయితే మనకి ₹1,01,505కి గాను ₹1,09,88,184 మనకి రావడం జరుగుతుంది. ఇలా మనం 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి వదిలేయడం ద్వారా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా మనం లంసమ్ అమౌంట్ని ఒక్కసారిగా పొందవచ్చు. నెక్స్ట్, ఎగ్జాంపుల్ 3, మీకు సిప్ రూపంలో కాకుండా లంసమ్ రూపంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే
మీరు ఒక్కసారిగా 50,000 ఇన్వెస్ట్ చేసి 24 సంవత్సరాలు వదిలేసినట్లయితే అది మీకు 46,11,459 రూపాయలు రావడం జరుగుతుంది. అదే మీరు ఒక్కసారిగా ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి 24 సంవత్సరాలు వదిలేసినట్లయితే ఇదే 19% ఇంట్రెస్ట్తో మీకు 92,22,918 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.